ఆకునూరు మురళి సార్ కాల్ చేయండి ఒకసారి. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన వ్యూహాల్లో భాగంగా మేము చేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అయితే చాలా మంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 100% తప్పు చేశారని కొంతమంది ఈ పోల్ ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక పోల్ పెట్టమని చెప్పారు. అంతకంటే ముందు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాను సార్. మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు సార్. ఓకే సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ ను కలవడం బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును మీరు ఎలా చూస్తారు సార్? అది నేను జీర్ణించుకోలేకపోతున్నా యాక్చువల్ గా. నిజానికి అది అంటే మనము కొన్ని రాజకీయాల్ని కొంతమంది నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ బట్ మనము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి ఇలాంటి రాజకీయాల్ని ఎక్స్పెక్ట్ చేయలేము. అది చాలా బాధేస్తుంది. నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది కూడా బాధపడుతున్నారు. నిన్నైతే ఒక ఎన్ఆర్ఐ అయితే కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు, ఏడ్చాడు ఆయన. అంటే ఇంత మోసం చేశాడు అనుకోలేదని ఉద్దేశంతో. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఆయన గా ఎంపీ కావాలని ఏముందండి, ఆగొచ్చు కదండి. చక్కగా మంచి ఒక క్వాలిటీ బేస్డ్ విలువలు కలిగిన రాజకీయాలని ఆయన ముందు తీసుకెళ్ళొచ్చు కదా. లేదు అట్లా కాదు, నేను ఇంకా మామూలు రాజకీయ నాయకుడు కంటే కూడా ఇంకా చెత్త రాజకీయ నాయకుడు అనే ఉద్దేశంతో అంటే అలాంటి దాన్ని అట్లా తీసుకెళ్తే కరెక్ట్ కాదు కదా అది. అంటే మొన్నటి వరకు నువ్వు దొంగ అనేవి నువ్వు వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర ఎట్లా దూరుతావు నువ్వు? అంటే ఏం రాజకీయాలు ఇది? ఇంత అంటే మామూలు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మా చెత్త రాజకీయ నాయకులు మస్తు మంది పాడారు మార్కెట్ లో. అందుకే కదా మనం అందరం ఎంతో కొంత సపోర్ట్ చేస్తాం ఆర్ఎస్పీని. మనం మంచి రాజకీయ నాయకుడు రావాలి దగ్గర నుంచి. ఆయన బేసిక్ జాయిన్ కావడం అలాంటి ఇష్టం లేదు కానీ బట్ సరే ఎనీహౌ ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు అనేది ఒక పాజిటివ్ గానే చూసాను దాన్ని కూడా. సో ఈ రోజు మనం చూస్తే ఆయన ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది జీర్ణించుకోలేకపోతే తప్పదు, చాలా తప్పదు. అంటే మీరేమైనా అంటే ఇంకా పొత్తు ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు, ఇంకేమైనా సలహా ఇవ్వగలుగుతారా సార్? అంటే లేదు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూస్తున్నాం కదా చాలా సంవత్సరాల నుంచి. ఆయన సలహాలు ఇస్తే తీసుకునే మనిషి కాదు. సో చాలా సలహాలు ఇచ్చాం మేము. నేను పర్సనల్ లెవెల్లో చాలా సలహాలు ఇచ్చాను గత 6-7 సంవత్సరాల నుంచి. మొన్న బిఫోర్ ఎలక్షన్స్ కూడా సలహాలు ఇచ్చాము. సో రకరకాలుగా ఇచ్చాము. ఆయన సలహాలు ఇచ్చామని తీసుకునే మనిషి కాదు. ఇంకా మనకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా పెద్దగా మనమే ఆయన ఒక అతి మామూలు చీప్ రాజకీయ నాయకులాగా చూడాల్సిందే తప్ప ఇంకా మన పెద్దగా ఆయన ఒక ఇంటెలెక్చర్, ఆయన ఒక గొప్ప నాయకుల కింద చూడడానికి లేదు. మనం సలహాలు ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు ఇప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఆకునూరి మురళి గారు చెప్తున్నటువంటి మాట. అది మిగతా రాజకీయ నాయకుల్లాగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నా ఆయన నిన్న కలిసినటువంటి విధానాన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళ పార్టీ యాంగిల్లో కరెక్ట్ కావచ్చు, కానీ ఆయనని ఫాలో అయ్యి ఆయన నమ్ముతున్నటువంటి వ్యక్తులు మాత్రం ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి.